హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే సాఫ్ట్ లడ్డూలు స్టవ్ వెలిగించకుండా చాలా ఈజీగా 5 నిమిషాల్లో ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు అటుకులు తీసుకోవాలి. ఇలాగా ఆల్రెడీ ఇవి క్రిస్పీగా ఉంటాయి కదా, కాబట్టి అలాగే వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు ఒకవేళ ఇవి ఫ్రెష్గా లేకపోతే కాస్త వేయించి తీసుకోవచ్చు. అలాగే అరకప్పు వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, అవి. అలాగే 2 యాలకులు మంచి వాసన కోసము. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఇలాగా జల్లించుకుందాము. ఇలా జల్లించుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు అరకప్పు పంచదార, అరకప్పు కొబ్బరి తీసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరక ఉండకుండా బాగా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఒకసారి అంతా ఇలాగా. ఇప్పుడు దీన్నంతా ఇలా మిక్స్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము. మీరు పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకునేప్పుడు ఓ 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకుంటే తీపి సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇలాగంతా కలుపుకుందాము. మీరు కావాలనుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే అచ్చంగా నెయ్యితో మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఇలాగా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నాకు ఇప్పుడు చూపించాను కదా, ఆ కప్పుతో పావు కప్పు పాలు పట్టాయి. ఇలాగంతా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలాగా చేసుకుంటే మనకి చాలా ఈజీగా, స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా లడ్డూలు రెడీ అయిపోయాయండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.